ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. సమావేశానికి మంత్రి పార్థసారథి వెంట మొత్తం 8 మంది వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. మంత్రి పార్థసారథి మున్సిపల్ చైర్మన్ రేవతి ఆధ్వర్యంలో సమావేశానికి వచ్చారు. వైసీపీ కౌన్సిలర్లు 8 మంది సభ్యులు వెళ్లిపోవడంతో 24 నుంచి 16కు పడిపోయింది వైసీపీ బలం. ఒక ఎంపీ అలాగే ఎమ్మెల్యేతో కలిపితే 18కి పెరిగింది టీడీపీ బలం. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. 8 మంది వైసీపీ కౌన్సిలర్స్తో కలిసి సమావేశానికి వచ్చారు మంత్రి పార్థసారథి. మున్సిపల్ చైర్మన్ రేవతి ఆధ్వర్యంలో సమావేశానికి వచ్చారు వైసీపీ కౌన్సిలర్లు. 8 మంది సభ్యులు వెళ్లిపోవడంతో 24 నుంచి 16కి పడిపోయింది వైసీపీ బలం. ఇటు టీడీపీ బలం ఎంపీ ఎమ్మెల్యేతో కలిపితే 18కి పెరిగింది. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. 8 మంది వైసీపీ కౌన్సిలర్స్తో కలిసి సమావేశానికి వచ్చారు మంత్రి పార్థసారథి. మున్సిపల్ చైర్మన్ రేవతి ఆధ్వర్యంలో సమావేశానికి వచ్చారు వైసీపీ కౌన్సిలర్లు. 8 మంది సభ్యులు వెళ్లిపోవడంతో 24 నుంచి 16కి పడిపోయింది వైసీపీ బలం. ఇటు టీడీపీ బలం ఎంపీ ఎమ్మెల్యేతో కలిపితే 18కి పెరిగింది.